హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య 12 రోజుల ఘోరమైన యుద్ధం జరిగి 6 నెలలు గడిచాక ఒక ఇరానియన్ స్టేట్ మీడియా హెడ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఇరాన్ మీడియా రిపోర్ట్స్ని చూడొచ్చు. F-35 విషయంలో మేము అబద్ధం చెప్పామని ఒప్పుకున్నాడు. ఒక ఈవెంట్లో స్టూడెంట్ గ్రూప్కి స్పీచ్ ఇస్తూ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ 2 F-35 జెట్స్ని షూట్ డౌన్ చేసిందని వచ్చిన వార్త నిజం కాదని, ఒక మిలిటరీ అఫీషియల్ మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని మేము నిజం అనుకుని దాన్ని పబ్లిష్ చేశామని చెప్పాడు. అలాగే దీనివల్ల మా క్రెడిబిలిటీ అనేది పోయింది. మన దేశంలో కూడా చాలామంది మన స్టేట్ మీడియా కాకుండా అల్ జజీరా లాంటి ఫారెన్ మీడియా ఛానల్స్ని ఫాలో అవటం మొదలుపెట్టారని చెప్పాడు. ఇరాన్ ఇలా F-35ని డౌన్ చేశామని క్లెయిమ్ చేసినప్పుడు ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. అప్పుడు ఇరాన్ నిజంగా డౌన్ చేసిందా లేదా అనేది చెప్పలేం, కానీ ఎవిడెన్స్గా చూపిస్తున్న ఇమేజ్ అయితే పక్కా ఫేక్ అని ప్రూవ్ చేశాను. అయితే ఇప్పుడు స్వయంగా ఇరానే ఒప్పుకుంది. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఇరాన్ F-35ని డౌన్ చేశామని ఎందుకు క్లెయిమ్ చేయాలి? ఇప్పుడు ఎలా అది ఫేక్ అని ఒప్పుకొని ఎందుకు ఇంకా పరువుని పోగొట్టుకోవాలి? ఈ వీడియోలో దీని గురించి మాట్లాడదాం. ఈ 12 రోజుల యుద్ధం అనేది ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద సర్ప్రైజ్ ఎయిర్ స్ట్రైక్స్ని జరపడంతో మొదలైంది. ఆ తర్వాతి రోజే ఇరాన్ భారీ ఎత్తున మిజైల్, డ్రోన్లతో దాడులు మొదలుపెట్టింది. ఇక ఫైటింగ్ అనేది కంటిన్యూ అయింది. దీనితో ఇరాన్ ప్రొపగండాని కూడా వెపన్గా వాడాలని ఫిక్స్ అయింది. వెంటనే ఇరాన్ స్టేట్ మీడియా, అంటే గవర్నమెంట్కి చెందిన మీడియా, F-35 షాట్ డౌన్ అని క్లెయిమ్ చేసింది. ఒక జెట్ క్రాష్ అయిన ఇమేజ్ని చూపించి ఇదే F-35 అని క్లెయిమ్ చేసింది. అయితే F-35లో వెనుక పక్క ఉండే టైల్స్ ఇంజన్కి అటాచ్ అయ్యి ఉండవు, సపరేట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఇమేజ్లో టైల్ ఇంజన్కి అటాచ్ అయి ఉండడం వల్ల ఈ ఎవిడెన్స్ ఫేక్ అని చాలామందికి అర్థమైంది. అలాగే క్రాష్ అయిన తర్వాత కూడా ఈ ఇమేజ్లో జెట్ ఇంజన్ ఇంకా బర్న్ అవుతూ ఉన్నట్టే చూపిస్తుంది. కానీ క్రాష్ అయిన తర్వాత అసలు జెట్ ఇంజన్ ఆన్లో ఉండదు. సో ఇది ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ అని అర్థమవుతుంది. కానీ ఇరాన్ ఆగకుండా ఈ మీడియా నెరేటివ్ని ఇంకా పుష్ చేయడానికి 2 F-35 కూడా డౌన్ అయిందని చెప్పింది. ఇంకా కలర్ఫుల్గా ఉండడానికి ఈ క్రాష్ అయిన జెట్ నుండి ఎజెక్ట్ అయిన ఇజ్రాయేలీ ఫీమేల్ పైలట్ కూడా మా కస్టడీలో ఉందని క్లెయిమ్ చేసింది. ఇది పాకిస్తాన్ నుండి ఇన్స్పైర్ అయినట్టుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కూడా మన రఫాల్స్ని కూల్చామని చెప్పి ఫస్ట్ ఫీమేల్ రఫాల్ పైలట్ శివంగి సింగ్ కూడా మా కస్టడీలో ఉందని క్లెయిమ్ చేసింది. పైలట్ కూడా చిక్కిందంటే నిజంగానే డౌన్ అయిందేమో అని అందరూ నమ్మడానికి. ఆపరేషన్ సింధూర్ తర్వాత నెల రోజులకే ఈ యుద్ధం జరిగింది కాబట్టి ఇరాన్ కూడా సేమ్ నెరేటివ్ని వాడింది. ఇక ఇరాన్ సోషల్ మీడియాలో అయితే 3వ, 4వ F-35 కూడా డౌన్ అయిందని ఇంకా పుష్ ఇచ్చారు. ఎందుకంటే F-35 మోస్ట్ అడ్వాన్స్డ్ జెట్స్లో ఒకటి. రెడార్స్కి చిక్కకుండా వెళ్ళి దాడి చేస్తుందనే ఇంప్రెషన్ అయితే ఉంది. సో ఇలాంటి ఒక హైటెక్ జెట్ని మనం డౌన్ చేశామని నమ్మించగలిగితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్, అలాగే ఇజ్రాయెల్ని ఇరాన్ బాగా ఎదుర్కొంటుందనే ఇమేజ్ వస్తుందని చూసింది. ఇది ఇరాన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వార్ జరుగుతున్నప్పుడు దేశంలో ప్రజల దృష్టి మొత్తం దాని మీదే ఉంటుంది. ఖమేనీకి తమ రెజీమ్ అనేది ప్రజలకి వీక్గా కనిపించకూడదు. ఇలా సొంత ప్రజలే కాదు, ఇరాన్ని నమ్ముకొని హెజ్బుల్లా, హూదీస్ అంటూ కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇరానే ఇజ్రాయెల్ని ఎదుర్కోలేకపోతుంది అనుకుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. ఇంకా సౌదీ అరేబియా లాంటి మిగతా శత్రు దేశాలు కూడా చిన్న చూపు చూడకుండా ఉండాలంటే ఈ ఇమేజ్ని కాపాడుకోవాలి. అందుకే ఇరాన్ స్ట్రాంగ్గా కనపడాలని F-35ని షాట్ డౌన్ చేశామంటే గ్లోబల్ సెన్సేషన్ అవుతుందని ఈ ప్రొపగెండాని మొదలుపెట్టింది. మరి ఇప్పుడు ఎందుకు అది ఫేక్ అని చెప్తుంది? నిజానికి ఇది పరువు పోగొట్టుకోవడం కాదు, పోయిన పరువుని కాపాడుకునే ప్రయత్నం. ఇరాన్ సెన్సేషనల్ క్లెయిమ్ చేసినా కూడా ఫేక్ ఎవిడెన్స్ని కూడా కరెక్ట్గా చూపించడంలో ఫెయిల్ అయింది. ఫేక్ ఎవిడెన్స్ అని చాలామందికి అర్థమయ్యి ఇరాన్ రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అయింది. వార్ జరుగుతున్న టైంలోనో జరిగిన వెంటనే ఇది ఫేక్ అని ఒప్పుకుంటే ఇరాన్ ఓటమిని కూడా ఒప్పుకున్నట్టే అవుతుంది. ఇది ఇజ్రాయెల్ నెరేటివ్కి స్ట్రాంగ్ బూస్ట్ అవుతుంది. సో ఆ 12 రోజుల యుద్ధం ముగిశాక ముందు ఇజ్రాయెల్ని విజయవంతంగా ఓడించామనే ప్రచారాన్ని బాగా చేసుకుంది. ఇక 6 నెలలు గడిచి అంతా చల్లబడ్డాక
ఆ ఫేక్ క్లెయిమ్ అనే నల్ల మచ్చని చెరుపుకోవడానికి ఎవరు అని చెప్పకుండా ఒక అన్నోన్ మిలిటరీ అఫీషియలే మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని, కావాలని చేయలేదని, పొరపాటు జరిగిందని ఇరాన్ మీడియా సరిదిద్దుకుంటుంది. సో ఓవరాల్గా చూస్తే స్ట్రాంగ్గా కనిపించాలని F-35 డౌన్ అనే క్లెయిమ్ చేసింది. కానీ దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడం కుదరక అందరికీ ఫేక్ అని అర్థమై క్రెడిబిలిటీ పోయింది. సో 6 నెలల తర్వాత మిలిటరీ అఫీషియల్ నుండి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావడం వల్లే కానీ కావాలని చేయలేదని కవర్ చేసుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.